ఇక డీటెయిల్స్ అప్డేట్స్ చూస్తే కాసేపట్లో చార్మినార్ అమ్మవారి ఆలయానికి అమిత్ షా రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కొంగరకలాన్లో బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గతం కంటే ఓట్లు, సీట్లు పెరగడంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. మరింత బలంగా అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు. సాయంత్రం ఎమ్మెల్యేలతో మీటింగ్లో ఫ్లోర్ లీడర్ను ఎన్నుకోనున్నారు. ఇక కాసేపట్లో చార్మినార్ అమ్మవారి ఆలయానికి అమిత్ షా రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం కొంగరకలాన్లో బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గతం కంటే ఓట్లు, సీట్లు పెరగడంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. మరింత బలంగా అందరం కష్టపడి పనిచేయాలని సూచించారు. సాయంత్రం ఎమ్మెల్యేలతో మీటింగ్లో ఫ్లోర్ లీడర్ను ఎన్నుకోనున్నారు. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఎస్ ప్రతిభ, అయితే ఇప్పటికే ఈ యొక్క నవటల్ హోటల్ నుండి మరి కాసేపట్లో అమిత్ షా ఇక్కడ అమ్మవారి చార్మినార్ అమ్మవారి భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే చేరుకోబోతున్నారు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భాగ్యలక్ష్మి టెంపుల్ మొత్తం టోటల్గా గిట పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే చుట్టూ ఉన్నటువంటి ఏవైతే వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉంటాయో వాటిని అన్నింటి కూడా ఉదయం నుండే బంధించినటువంటి ఈత మనం చూస్తూ ఉన్నాము. గట్టి భారీ బందోబస్తు మధ్య మరి కాసేపట్లో ఇక్కడ నవటల్ హోటల్ నుంచి అయితే బయలుదేరారు. మరి కాసేపట్లో అమ్మవారి ఆలయంలో అయితే పూజలు అయితే నిర్వహిస్తారు. పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడ 10 నుంచి 15 నిమిషాల మధ్యలో మొత్తం టోటల్గా పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఆలయ కమిటీ సిబ్బంది కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అయితే మరి కాసేపట్లో అమిత్ షా ఇక్కడ రాబోతున్నారు. అయితే గతంలో దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అమిత్ షాతో పాటు కొంతమందిని మాత్రమే ఇక్కడ అలౌట్ చేశారు. పూజకు అలౌట్ చేశారు. 5 మంది సభ్యులను మాత్రమే అలౌట్ చేశారు. బీజేపీ కార్యకర్తలను ఎవరిని కూడా రావద్దంటూ కూడా ఇప్పటికే తెలిపారు. టోటల్గా ఇదంతా ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం డైరెక్ట్గా ఇక్కడ నుండి అయితే కొంగరకలాన్, రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ అయితే ఏదైతే మీటింగ్ ఉందో, కృషి కన్వెన్షన్ హాల్లో మీటింగ్ ఉందో దానికి అమిత్ షా అక్కడ ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల పైన దిశానిర్దేశం అయితే ఇక్కడ బీజేపీ నాయకులకైతే దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా నవోటల్లో బీజేపీ నాయకులకు కూడా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అమిత్ షా. అయితే ఈ యొక్క ఉన్న ఏదైతే పార్టీలో అసమ్మతలు ఉన్నాయో అసమ్మతల కారణంగానే మనం కొంత లాస్ అయ్యామని కూడా చెప్పారు. గతంలో కంటే 30 సీట్లు వస్తాయని అనుకున్నాము. అసెంబ్లీ సీట్లు 30 సీట్లు వస్తాయి అనుకున్నాము. ఆ యొక్క 30 సీట్లు రావడంలో మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల పైన దృష్టి పెట్టాలని కూడా అమిత్ షా చెప్పినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల అనంతరం కూడా అక్కడ అందరూ కలిసిమెలిసిగా పనిచేయాలి. సిట్టింగులకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ టికెట్లు ఇస్తామంటూ కూడా రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద డీటెయిల్స్.